పవన్ కళ్యాణ్ గారు సింహాచలం ఇన్సిడెంట్ మీద ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఆయన నుండి సరైన రెస్పాన్స్ రాలా. ఈ క్వశ్చన్ ఎందుకు అరైజ్ అవుతుందంటే, తిరుపతి లడ్డు విషయంలో ఆయన ఇచ్చిన రియాక్షన్ని మనం చూసాం. తిరుపతి లడ్డు విషయంలో అక్కడ ఎవరు ప్రాణాలు పోలా, అది జస్ట్ ఒక ఎలిగేషన్ మాత్రమే, ఇంకా నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ అనేది. కానీ ఇక్కడ సాక్షాత్ 8 మంది అమాయకమైన మనుషులు చనిపోయారు. వాళ్ళు చేసిన దాన్ని ఏంది? దేవుని చూడడానికి వచ్చారు. ఇది మానవ తప్పిదం వల్ల జరిగింది. మనుషులు ప్రాణాలు పోయాయి. క్లియర్గా మనకు కనిపిస్తుంది మానవ తప్పిదం. ఒక చీప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాం, అలానే సేఫ్టీ ప్రోటోకాల్స్ సరిగా ఫాలో అవ్వలేదు, సో జరిగింది. అక్కడ తిరుపతి లడ్డు విషయంలో ఆయన చాలా హ్యూజ్గా చాలా హై లెవెల్లో రియాక్ట్ అయ్యారు. అక్కడికి వచ్చి మెట్లను కడుగుతూ కింద నుండి పైకి, అలానే వారాహి వాహనం ఎక్కి ఒక స్పీచ్ ఇచ్చారు, అన్అపాలజెటిక్ హిందూ అని చెప్పేసి. అలానే చూసుకుంటే ఆయన చేయని తప్పు కూడా ఆయన ప్రాయశ్చిత దీక్ష చేశారు. ఆయన ఏం తప్పు చేయలేదు, ఎవరో తప్పు చేశారు, దానికి ఈయన ప్రాయశ్చిత దీక్ష అని చెప్పేసి ఒక 11 రోజులు చేశారు. కానీ ఇక్కడ ఈయన ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ టైంలోనే ఒక చీప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం వల్ల మనుషులు ప్రాణాలు పోయాయి. సో దీనికి ఆబ్వియస్గా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీరు ఒక రెస్పాన్స్ ఇవ్వాలి. బాధ్యత ఎవరు తీసుకుంటారు? లాస్ట్ టైం ఇలానే తిరుపతిలో జరిగితే ఆయన వెళ్ళారు, సారీ చెప్పారు, బట్ సారీతో పని అవ్వదు కదా. గవర్నెన్స్ లో, ప్రభుత్వంలో అకౌంటబిలిటీ కావాలి. ఒక తప్పు జరిగితే నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు చేయకుండా గవర్నమెంట్ ఏ స్టెప్లు తీసుకుంటుంది, అది ఒక రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ గవర్నమెంట్ సిటిజన్స్ కి ఇవ్వాల్సిన భరోసా, అది మనకి ఇవ్వాలి. ఈ బ్లేమ్ గేమ్ ఎప్పుడు నడుస్తుంటది, మీరు చేశారు మేము చేశారని చెప్పేసి. ఇప్పుడు వైసీపీ అపోజిషన్ లో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి రద్దు చేస్తున్నారు. ఇదే లాస్ట్ టైం వైసీపీలో జరిగితే ఈయన కూడా అదే చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళి. కానీ పాయింట్ ఏంటంటే, అపోజిషన్ టైంలో మనం ఎలా ఉంటున్నామో మనకు పవర్ వచ్చినప్పుడు కూడా మనం అలానే ఉండాలి. అప్పుడు మనం ఒక ఇంటిగ్రిటీ ఉన్న లీడర్గా మనం ప్రజలు అందరూ మనం చెప్పుకుంటారు. అండ్ ఫ్యాన్స్ కూడా గొప్పగా కాళ్ళ ఎదుర్కొని చెప్తారు కదా, మా వాడు అధికారంలో ఉన్న అలానే ఉంటారు, లేకపోతే అధికారం లేకపోయినా అపోజిషన్ ఉన్నా కూడా అలానే ఉంటారు. సో ప్రజాస్వామ్యంలో కావాల్సింది అంటే అకౌంటబిలిటీ.